హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్. మీకు బగారా చూపించబోతున్నాను. సో ఇది ఎలా ఏంటి చూసేద్దామా. పన్నీర్ అని చెప్పాను కదా, పన్నీర్కి బగారా, వెజిటేబుల్ బగారా చూసేస్తాం. సో బగారా రైస్కి నేను ఆలు, క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్ అయితే రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తాలింపు వేసేసుకుందాం మనము. బగారాకి నేను నెయ్యితో వేస్తున్నాను ఫ్రెండ్స్ తాలింపు. 1/2 kg రైస్. తాలింపులో మనం ఆకు, సాజీరా, లవంగా, ఇలాయచీ, పట్ట, స్టార్ పువ్వు, కబాబ్ చిన్ని ఇవన్నీ వేసేసుకున్నాము. సో వేగాక ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. లైట్ బ్రౌన్ కావాలి. స్టీల్ది కదా, కొద్దిగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, మాడిపోతాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఇది లైట్ బ్రౌన్ అయ్యాక సో ఫ్రెండ్స్ ఈ వెజిటేబుల్స్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకున్నాము కట్ చేసి, అండ్ పుదీనా కూడా వేసేసుకున్నాము. సో ఇలా అన్నీ వేసుకున్నాము ఫ్రెండ్స్. కొంచెం మనకి ఇది కూడా వేగాక మనము ఉప్పు, గరం మసాలా వేసి వాటర్ పోసుకున్నాము. కొద్దిగా వేగాలి. సో మంచిగా వేగాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ తగినంత, అండ్ గరం మసాలా మంచిగా మిక్స్ చేసుకొని మనము వాటర్ యాడ్ చేసేసుకుందాం. మంచిగా వేయింది కదా ఫ్రెండ్స్, వేయింది కదా. సో ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాము. సో దీంతో ఈ కొలతతో మనం రైస్ తీసుకున్నాం ఫ్రెండ్స్, అర్ధ సైడ్తో. సో ఇది 1.5 పోసుకోవాలి. సో 1.5 వాటర్ అయితే పోసేసుకున్నాం ఫ్రెండ్స్. నెయ్యి ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుంది. ట్రై చేయని వాళ్ళు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్లేవర్, నెయ్యి ఫ్లేవర్. సో ఇది మనం బాయిల్ అయ్యాక మనం రైస్ వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి రైస్. వాటర్ బాయిల్ అవుతున్నాయి, వెజిటేబుల్స్ కూడా బాయిల్ అయిపోయాయి. మనం రైస్ వేసేసుకుందాం ఇందులో. మెల్లిగా కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకుందాము. సో ఫ్రెండ్స్ బగారా అయిపోయింది, మీడియం ఫ్లేమ్లో పెట్టాను. సో ఇక కుమ్మేయడమే. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మస్త్ అయింది. సో మీరు ట్రై చేయండి. పెరుగు రైతా చేసుకొని అండ్ పన్నీర్ బగారా వేసుకొని తినేయడమే, కుమ్మేయడమే ఇప్పుడు. సో మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.